తెలంగాణలో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు సర్కార్ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా సమగ్ర విత్తన చట్టం తీసుకురానుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం 7 సభ్యులతో కూడిన డ్రాఫ్టింగ్ కమిటీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కల్తీ విత్తనాలతో రైతులు నష్టపోతుండటంతో సమగ్ర విత్తన చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల సంక్షేమంతో పాటు నాణ్యమైన విత్తనాలు అందించే అంశంపై ఫోకస్ చేస్తోంది. ఇటీవల కాలంలో నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతుండటంతో వాటిని అరికట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగానే వ్యవసాయ శాఖ రాష్ట్ర స్థాయిలో సమగ్ర విత్తన చట్టం తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అగ్రికల్చర్ కమిషనర్ చైర్మన్, డిపార్ట్మెంట్, వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, పాలసీ ఎక్స్పర్ట్స్ తో కూడిన డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కమిటీ సభ్యులుగా విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు భూమి సునీల్, అగ్రికల్చర్ యూనివర్సిటీ సీడ్స్ సెక్షన్ డైరెక్టర్ నగేష్, వ్యవసాయ సుస్థిర అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామాంజనేయులు, రిటైర్డ్ అగ్రికల్చరల్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, పాలసీ ఎక్స్పర్ట్ దొంతి నరసింహారెడ్డి, సంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్లతో కూడిన డ్రాఫ్టింగ్ కమిటీ ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ తమ ముసాయిదాను జూన్ 30 వరకు వ్యవసాయ శాఖకు సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం సీడ్ యాక్ట్ అంటే సమగ్ర విత్తన చట్టం రాష్ట్ర స్థాయిలో చేసుకోవడం కోసము ఇవాళ ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పడడం జరిగింది. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే ఉందో రాష్ట్రంలో అంటే గతంలో 1966లో ఉన్నటువంటి ఏదైతే విత్తన చట్టం ఉన్నదో ఆ చట్టము కేంద్ర పరిధిలో ఉన్నటువంటి చట్టం. ఆ చట్టంలో ఉన్నటువంటి లొసుగులతోటి వల్ల విత్తన కంపెనీ వాళ్ళు విత్తనోత్పత్తి చేయించినా లేకుంటే కమర్షియల్ విత్తనాలు ఇచ్చినా కానీ జరుగుతున్నటువంటి రైతులు నష్టపోతున్నటువంటి సందర్భాలలో ఎక్కడ కూడా రైతుల కాంపన్సేషను రావడం లేదు. అనేక రకమైనటువంటి ఇష్యూస్ రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇటు విత్తనోత్పత్తి రైతులు కావచ్చు, ఇటు మామూలుగా వేసేటటువంటి పంట వేసేటువంటి రైతులు కావచ్చు. ఈ 2 రకాలుగా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో ఎలాంటి నష్టపరిహారం అందించలేనటువంటి పరిస్థితులు ఆ చట్టంలో ఉన్నటువంటి లొసుగుల వల్ల ఆ పరిస్థితి ఉన్నది. మనం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ గత కొన్ని సంవత్సరాలుగా మిర్చి కావచ్చు, కాటన్ కావచ్చు, సోయా కావచ్చు, వరి కావచ్చు, ఏ పంటలైనా కానీ రైతులు నష్టపోతే ఎక్కడ కూడా నష్టపరిహారం ఆ కంపెనీల నుంచి ఇచ్చినటువంటి సందర్భం ఎక్కడ కూడా లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ 7 సభ్యుల డ్రాఫ్టింగ్ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంది. కల్తీ విత్తనాలతో రైతులకు ఏ విధంగా నష్టం జరుగుతుంది, ఒకవేళ రైతులు నష్టపోతే ఆయా విత్తన కంపెనీలు పరిహారం చెల్లించేలా డ్రాఫ్ట్ రూపొందించనున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన కల్తీ విత్తనాల పరిణామంతో వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర విత్తన చట్టం ఆవశ్యకతను ప్రభుత్వానికి నివేదించింది. కొన్ని జిల్లాలలో రైతులతో మాట్లాడి అసలు ఈ విత్తనాలతోటి మీకు ఏ రకమైన సమస్య వస్తూ ఉన్నది, ఏ రకంగా ఉంటే రైతులకు లాభం జరుగుతుంది అనేటటువంటి రైతుల అభిప్రాయాలు తీసుకుంటాము. అనేక మంది ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడతాము. అనేక రంగాల ఉన్నటువంటి వాళ్ళతో నిపుణులతో మాట్లాడి ఒక డ్రాఫ్ట్ను ప్రభుత్వానికి మేము ఇవ్వబోతా ఉన్నాం. ఈ ఇచ్చేటటువంటి డ్రాఫ్ట్ వల్ల రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రైతు విత్తనాలతోటి నష్టం జరిగితే కాంపన్సేషన్ అందే విధంగా ఇంకా ఏ రకంగా అయితే రైతుకు బెనిఫిట్ అవుతుందో అట్లాంటి అన్నీ కూడా చేసి చెప్తాం. దానివల్ల రైతులకు మేలు జరుగుతుంది. అప్పుడు ప్రభుత్వానికి కూడా కొంత భయపడతారు విత్తన కంపెనీ. డ్రాఫ్టింగ్ కమిటీ ఇచ్చిన ముసాయిదాను కేబినెట్ ఆమోదం అనంతరం వచ్చే అసెంబ్లీ సెషన్లో బిల్లు పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర స్థాయిలో ఈ విత్తన చట్టం అందుబాటులోకి వస్తే నకిలీ విత్తనాలను అరికట్టడమే కాకుండా రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది.